ఉన్నారు. వీరిలో శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడు అంటే ఈయన ఎర్రన్నాయుడు కుమారుడు. రామ్మోహన్ నాయుడు 36 సంవత్సరాల ఏజ్లోనే కేబినెట్లోనే అతి పిన్న వయస్కుడు. ఇక మోదీతో సహా మొత్తం 30 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. 5గురు స్వతంత్ర హోదాలో 36 మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. 9 మంది కొత్త వారికి కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కింది. మంత్రివర్గంలో 8 మంది మహిళలకు చోటు కల్పించారు. వీరిలో నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్ మంత్రులుగా అయితే మిగతా వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారిలో రాజ్యసభ సభ్యులు 8 మందితో పాటు తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు నేతలు కూడా ఉన్నారు. ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులందరికీ శాఖలను తర్వాత కేటాయించనున్నారు. కేంద్రంలో 10 ఏళ్ల యూపీఏ పాలన తర్వాత 2014లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాగా మోదీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 2019లో రెండవసారి కూడా సొంతంగానే మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మ్యాజిక్ ఫిగర్ అంటే 271 సీట్లకు 32 సీట్ల దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. ఇక ఏపీ నుంచి 3 కేంద్ర కేబినెట్లో ఏపీకి 3 మంత్రుల పదవులు దక్కినాయి. కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి 1 కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి కూడా కేటాయించిండ్రు. మొత్తం మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సొంతంగా 240 సీట్లు రావడం, తర్వాత ఇంకా 32 సీట్లు తక్కువగా ఉండడంతో మిత్రపక్షాలైనటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేంద్రంలో ఎన్డీఏ. ఇక తెలంగాణకు 2 పదవులు. కేంద్ర కేబినెట్లో తెలంగాణకు 2 మంత్రి పదవులు దక్కాయి. కిషన్ రెడ్డి రెండోసారి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, తర్వాత కేబినెట్ హోదాలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి హైకమాండ్ దృష్టిలో పడిన బండి సంజయ్కు తొలిసారి కేంద్ర కేబినెట్లో బెర్తు దక్కింది. ఇక తొలిసారి 2019లో ఎంపీగా గెలిచిన సంజయ్కు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నియమించింది. తాజా ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఆయన రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో రాష్ట్రానికి ఇచ్చే 2వ మంత్రి పదవి కోటాలో హైకమాండ్ ఆయనకు అవకాశం కల్పించింది అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ కేంద్ర కేబినెట్ కొలువు తీరింది. అక్కడ 71 మంది కేంద్ర మంత్రులు, తర్వాత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో కలిపి 72 మంది నిన్న ప్రమాణం చేశారు రాష్ట్రపతి లాన్స్లో. ఇక ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లాన్స్లో నరేంద్ర మోడీతో ప్రమాణం చేయిస్తున్న ప్రెసిడెంట్ ముర్ము అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చిత్రాన్ని చూసుకోవచ్చు. అక్కడ రాష్ట్రాల వారీగా ఇలా యూపీకి 8 మంత్రి పదవులు ప్రధానితో సహా, ఇక బీహార్కు 6 మిత్రపక్షాలతో సహా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్కు 5 చొప్పున, గుజరాత్, కర్ణాటకకు 4 చొప్పున, హర్యానాకు 3, ఏపీకి 3, తర్వాత టీడీపీకి 2 వచ్చినాయి, అందులో బీజేపీకి 1 వచ్చింది. ఒడిశాకు 3, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, కేరళకు 2 చొప్పున, ఢిల్లీ, గోవా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్లకు 1 మంత్రి పదవిని కేటాయించారు. అలాగే రాజ్యసభ సభ్యులు 10 మందికి మంత్రి పదవులు దక్కినాయి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఏపీ పాలిటిక్స్ పైనే పవన్ ఫోకస్. కేంద్ర కేబినెట్లో చేరని జనసేన, మోదీ ఆఫర్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరణ. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాడంట పవన్ కళ్యాణ్. అంటే పార్టీకి అంటే ఇక్కడ వీళ్ళకు కూడా ఎంపీ ఉన్నాయి కాబట్టి, జనసేన పార్టీకి కూడా ఎంపీలు వచ్చినాయి, ఆ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి వీళ్ళకు కూడా పదవులు అని చెప్పేసి భావిస్తూ ఉంటే మాకొద్దు అని చెప్పి సున్నితంగా తిరస్కరించిందంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఏపీ పైన ఫోకస్ పెడతా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు.